లవ్ యూ ఇడియట్ పార్ట్ 13. నెక్స్ట్ డే మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్కి అటెండ్ అయ్యారు హర్ష, హిందూ. డైలీ కాలేజ్కి రావడం, డాన్స్ ప్రాక్టీస్ చేయడం, ఇలా ఒక 1 వీక్ అయిపోతుంది. ఫ్రెషర్స్ డే రానే వచ్చింది. హాస్టల్లో హిందూ రెడీ అవుతుంది. పింక్ కలర్ ప్లెయిన్ శారీ, 1 స్టెప్ వేసి హెయిర్ లీవ్ చేసి, 1 హ్యాండ్కి బ్యాంగిల్స్, 1 హ్యాండ్కి వాచ్ పెట్టుకుని, 2 కనుబొమ్మల మధ్య శారీకి మ్యాచ్ అయిన స్టిక్కర్ పెట్టి తనను తాను ఒకసారి చూసుకొని, వావ్ హిందూ, సో క్యూట్, చాలా బాగున్నావే అని తనని తాను పొగుడుకుంటుంది హిందూ. రెడీ అవుతున్న హిందూకి ఫోన్ వస్తుంది శాలిని నుండి. హిందూ కాల్ లిఫ్ట్ చేసి, హా చెప్పవే అంటుంది. ఏంటి చెప్పేది వంకాయ, కాలేజ్కి టైం అవుతుంది రా అని కోపడుతుంది శాలిని. అబ్బా రెడీ అవుతున్నాని, వస్తా ఒక హాఫ్ అన్ అవర్లో అని అంటుంది హిందూ. ఓకే రా ఫాస్ట్గా అని ఫోన్ కట్ చేస్తుంది శాలిని. ఉఫ్ బా, దీనికి ఈ మధ్య తిక్క బాగా ముదురుతుంది అని శాలినిని తిట్టుకొని కాలేజ్కి స్టార్ట్ అవుతుంది హిందూ. హర్ష పింక్ కలర్ ప్లెయిన్ షర్ట్ విత్ ఫార్మల్ ప్యాంట్లో రెడీ అయ్యి శాలినితో కలిసి కాలేజ్కి వెళ్తాడు. అందరూ వచ్చారు కాలేజ్కి. స్టూడెంట్స్ అందరూ కలర్ఫుల్ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు అందరూ. ఫ్రెషర్స్ పార్టీకి ఆకాష్ గ్యాంగ్ కూడా వస్తుంది. ఎంజాయ్మెంట్ కోసం కాదు, హర్షని దెబ్బ కొట్టడానికి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. లెక్చరర్ స్పీచ్ ఇస్తున్నారు, స్టూడెంట్స్ కూడా ఇస్తున్నారు. అలా ఒక్కొక్కరిగా వచ్చి స్పీచెస్ ఇవ్వడం అయిపోయాయి. అసలైన సందడి ఇప్పుడు స్టార్ట్ అయింది. డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరిగా వచ్చి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అన్ని జంటలు డాన్స్ చేస్తారు. చివరగా హర్ష హిందూ పర్ఫార్మెన్స్, లెట్స్ కమ్ టు ద డయాస్ అని యాంకర్ పిలుస్తుంది. హిందూకి భయం స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు సింగిల్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమనిపించలేదు, కానీ అందరి ముందు చేయాలంటే ఎందుకో హిందూకి చెమటలు పడుతున్నాయి. హర్ష లేచి స్టేజ్ పైకి వెళ్తాడు. ఒక్కడే వెళ్ళడం గమనించి, హే మెంటల్ వెళ్ళు, అతనొక్కడే వెళ్ళాడు, నువ్విలా భయపడితే ఇజ్జత్ పోతుంది, వెళ్ళు అని వెనక నుండి హిందూని తిడుతుంది శాలిని. హే ఆగవే, అసలే టెన్షన్గా ఉంది అని అంటే నువ్వింకా భయపెడుతున్నావు అని శాలినిని కసురుకుంటుంది హిందూ. హర్ష ఒక్కడే రావడంతో, సార్ మీ పేర్ అంటుంది భయంగా యాంకర్. వస్తుంది, వెయిట్ అని మైక్ తీసుకుని, హలో మిస్ హిందూ, ప్లీజ్ కమ్ టు ద డయాస్ అని హిందూని పిలుస్తాడు హర్ష. హిందూ షాక్ అయి, అమ్మో ఇలా పిలుస్తున్నాడేంటి అనుకుని ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకుని మెల్లిగా లేచి స్టేజ్ పైకి వెళ్తుంది. హిందూ హర్షని చూసి భయపడుతుంటే తెగ నవ్వేసుకుంటుంది శాలిని. వచ్చింది కదా, నువ్వు స్టేజ్ దిగితే మేము డాన్స్ చేయాలి అంటాడు యాంకర్ని చూసి హర్ష. ఓకే సార్ అని ఆ అమ్మాయి స్టేజ్ దిగేస్తుంది. అమ్మో ఇలా ఉన్నాడేంట్రా బాబు, ఆ అమ్మాయిని అలా అన్నాడు, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అనుకుని హర్షని చూస్తుంది. సాంగ్ ప్లే అయింది. డాన్స్ స్టార్ట్ చేశారు హిందూ, హర్ష. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ స్టార్ట్ అయింది. హర్ష తన చేతిని ముందుకు చాపుతాడు. హిందూ పెరుకుగానే హర్ష చేతిలో చేయి వేస్తుంది. సాంగ్ రన్ అవుతుంది. మెల్లగా కరగని 2 మనసుల దూరం అని హర్ష హిందూ నడుంపై చేయి వేసి ఇంటెన్స్గా ఆమె కళ్ళల్లోకి చూస్తూ డాన్స్ చేస్తాడు. హర్ష నడుంపై చేయి వేయగానే ఆమె అనువనువు జివ్వుమని గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నట్టు అలజడి మొదలైంది. టెన్షన్గా హర్షని చూస్తుంది. మళ్ళీ హర్షనే పాడుతూ, నీ మెలకలలోనా ఆ మెరుపులు చూస్తున్నా, ఈ తొలకరిలో తలతల నాట్యం నీదేనా అని హిందూ నడుపుకి తన హెడ్ని పెట్టి ఊపుతూ డాన్స్ చేస్తూ హిందూ మెడపైకి వస్తూ ఆమెని వెనక నుండి హత్తుకుని స్టెప్స్ వేపిస్తున్నాడు.
హర్ష అలా చేసేటప్పుడే సగం బిక్క చచ్చిపోయి ఏం చేయాలో తెలియక హర్ష చేసేది చూస్తుంది. ఇప్పుడు హిందూ పాడుతూ ఆ ఊరుములలోన నీ పిలుపులు వింటున్నా ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా అని హర్షని వెనక నెట్టి కోపంగా చూస్తుంది హర్షని. ఆమె మాటలకి నవ్వుతూ మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా అని చీరల నుండి కని కనపడని హిందూ నడుమును చూసి పాడతాడు. జతపడే స్నేహమై అనునయించనా అని హర్షని పట్టుకుని స్టెప్ వేస్తుంది. చలిపిడుగుల సడివిని చెడిసిన బిడియము తడబడి నిన్ను విడగా ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం అని హిందూ వెనక నుండి హత్తుకుని స్టెప్స్ వేస్తూ ఆమె చెవిలో ఏదో చెప్తాడు హర్ష. హర్ష చెప్పింది విని షాక్ అయి హర్షని నెట్టేసి ఫాస్ట్గా స్టేజ్ దిగేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంది హిందూ. వెళ్తున్న హిందూని చూసి చిన్నగా నవ్వుకుని తను స్టేజ్ దిగేస్తాడు. హర్ష హిందూ డాన్స్కి ఫిదా అయిపోయి అందరికంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ కొడుతుంది శాలిని. అందరూ హిందూ హర్ష పర్ఫార్మెన్స్కి ఫిదా అయి ఆడిటోరియం మొత్తం షాక్ అవుతారు. ఎందుకంటే హర్ష ఎప్పుడు ఇలా చేసింది లేదు. అందుకే అందరూ షాక్ అన్నమాట. సో ఇదేనండి లవ్ యూ ఇడియట్ చాప్టర్ 13. నేను రచయిత్రి గారి డిమాండ్ వల్ల ఈ పాట పాడాల్సి వచ్చింది. ఒకవేళ నా పాట ఎవరికన్నా నచ్చకపోతే నన్ను క్షమించండి. నేనేం పెద్ద సింగర్ని కాదు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.